అందరికీ హైరా నాన్న. దగ్గరలో వన్డే సిరీస్ ఉంది. ఇంగ్లాండ్ ని ఒట్టిగానే పిసుకాలరా నాన్న. టీ20లో అయితే ఒట్టిగానే పిసికేస్తారా నాన్న. ఇప్పుడు వన్డేల్లో పిసకపోతే మనకు అవమానం అవుతుందిరా నాన్న. ప్రాక్టీస్ దొక్కతోలు ఎంత వరకు వచ్చిందిరా నాన్న. అందరూ మంచిగా ప్రిపేర్ అవుతున్నారా లేదా? ఈ వన్డే సిరీస్ ని ఒట్టిగానే పిసికేస్తే ఛాంపియన్స్ ట్రోఫీ ఇక్కడ ప్రాక్టీస్ అవుతుందిరా నాన్న. మీ కత్తులు కటార్లు షార్ప్ గా నూరు పెట్టుకుంటారా నాన్న. ఇక ఇంగ్లాండ్ అయితే బత్తాయి జ్యూస్ పిసికినట్లు పిసికి పడేయాలరా నాన్న. అరే అందరి ఫామ్ అయితే మంచిగానే ఉందబ్బి. మన ఇద్దరు ఫామే సంక నాకినట్టుంది. అరే వాళ్ళకన్నా మనమే ఎక్కువ ప్రాక్టీస్ చేయాలబ్బి, లేకపోతే సిరీస్ గెలవలేము. ఇప్పటికే బీజేటీలో మంచి పేరు వచ్చింది. ఇక వన్డేల్లోనూ సరిగ్గా ఆడకపోతే అంతే. ఆపై జెండాపై కపిరాజే. అరే ఇంగ్లాండ్ పై వన్డే సిరీస్ గెలవడానికి మంచి ప్లాన్ ఉందిరా నాన్న. ఆ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేస్తే చాలరా నాన్న. ఈజీగా మ్యాచ్ గెలిచేస్తాం, అలాగే ఈజీగా సిరీస్ కూడా గెలిచేస్తాం రా నాన్న. అలాగైతే ఆ ప్లాన్ అంటే 2 మాటల్లో చెప్పి పడేరా అబ్బి, లేకపోతే నువ్వు తినాల్సి వస్తుంది. అదేం లేదురా నాన్న. వచ్చినాడు వచ్చినట్లు అభిషేక్ లాగా షేక్ ఆడిస్తే చాలరా నాన్న. అరే ఈజీగా మ్యాచ్ గెలిచేస్తాం రా నాన్న. అలాగే సిరీస్ కూడా కప్పు పెడతాం రా నాన్న. నువ్వు చెప్పినట్లు ఆడితే సంఖ్య నాకపోతాం రా నాన్న. వచ్చినాడు వచ్చినట్లే కొడుతుంటే అవుట్ అయిపోతారా నాన్న. ఆ తర్వాత కనీసం 100 రన్స్ కూడా కొట్టలేంరా నాన్న. మనం వన్డే సిరీస్ గెలవాలంటే ఫస్ట్ 10 ఓవర్లు దంచి కొట్టాలరా నాన్న. ఆ తర్వాత కొంచెం ఆచితూచి ఆడాలరా నాన్న. ఆ తర్వాత లాస్ట్ 5 ఓవర్లు బండి స్పీడ్ పెంచాలరా నాన్న. అప్పుడు మంచి రన్స్ వస్తుందిరా నాన్న. అప్పుడు మనం ఈజీగా మ్యాచ్ గెలవచ్చురా నాన్న. అరే ఇంగ్లాండ్ అయితే టీ20లోనే దరిద్రంగా ఆడింది. ఇక వన్డేల్లో ఏ విధంగా ఆడతారు? వాళ్ళకి అంత పెద్ద ప్లాన్ అవసరమా? మనం ఉన్న ఫామ్ కి వాళ్ళని ఒట్టిగానే పిసికి పడేయడమే. ప్లాన్ అవసరం లేదు, తొక్క అవసరం లేదు. ఇండియాతో పెట్టుకుంటే ఎలాంటి వాళ్ళైనా ఖతం చేయడమే. ఇండియా అంటారా బాబు, కథ మొత్తం వేరే ఉంటది. అరే టీ20లో సరిగ్గా ఆడినందుకు ఓడిఎల్లోనూ సరిగ్గా ఆడమా, అదే చూస్తాం. ఎవరు మంచిగా ఆడతారో, ఎవరు మ్యాచ్ గెలుస్తారో అని. ఇప్పటికే టీ20 సిరీస్ పోయిందని మంచి కాకపై ఉన్నాం. ఇక మిమ్మల్ని రచ్చ రచ్చ చేస్తాం. ఇక వన్డే సిరీస్ మాత్రం వదిలేదే లేదు. అరే ఇక చాలరా నాన్న. ఒక పక్క టీ20 సిరీస్ మా చిన్నపిల్లగాలతోనే గెలవలేదు. ఇక ఓడే సిరీస్ మా దగ్గర ఎలా గెలుస్తారా నాన్న? ఇక్కడ ఉన్నదంతా మెంటల్ నా కొడుకులరా నాన్న. ఒక్కొక్కరు చుక్కలు చూపిస్తారా నాన్న. మీరైతే ఇంక కాసుకుంటారా నాన్న. ఒక్కొక్కరికి దబిడి దిబిడే. అరే టీ20లో అయితే సరిగ్గా అవకాశాలే ఇలేదురా నాన్న. ఇక ఓడిఐలైనా సరిగ్గా అవకాశాలు ఇస్తారా లేదారా నాన్న? లేకపోతే నన్ను ఇప్పుడే వదిలేయండిరా నాన్న. పోయి డొమెస్టిక్ మంచిగా ఆడుకుంటా. అరే ఎంత కష్టపడి నేను ఇంజూర్ నుంచి తేలుకొచ్చానురా నాన్న. అలాంటివన్నీ మీరు బెంచ్ పై కూర్చోబెడితే ఎలారా నాన్న? అరే ఆ ఫార్మాట్ వేరే, ఈ ఫార్మాట్ వేరేరా నాన్న. నువ్వైతే రెడీగా ఉండరా నాన్న. ప్రతి మ్యాచ్ లో అవకాశాలు అయితే పక్కా ఉంటది. అదేరా నాన్న వీడియో నచ్చితే వీడియోని గట్టిగా లైక్ చేయరా నాన్న. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకరా నాన్న. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుసుకుందాం రా నాన్న. అంతవరకు టాటారా నాన్న.